ఐదవది అంతరాత్మ. మనకి ఏమీ తెలియకపోయినా తప్పు చేస్తున్నప్పుడు లోపల నుంచి ప్రబోధం వినపడుతుంది, వద్దు ఈ పని చెయ్యకు, ఇది తప్పు, ఇట్లాంటి పని చెయ్యకూడదని లోపల నుంచి ప్రబోధం వినపడుతుంది. అంతరాత్మ ధర్మం. 5 ధర్మమునకు ప్రమాణములు. అటువంటి ధర్మమును ఎవడు పట్టుకుంటాడో వాడిని రక్షించడం కోసం భగవంతుడు వాడి వెంట పరిగెడుతూ ఉంటాడు. ఆయనని రక్షించమని అడగక్కర్లేదు. ఒక భక్తుడైన వాణ్ణి రక్షించడం తన ధర్మంగా భగవంతుడు స్వీకరిస్తాడు. అందుకే రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడగు కలుడు పాప చిత్తుండగుటన్ అంటారు. ఎన్ని రక్షణలు పెట్టుకున్నా ధర్మానుష్ఠానం లేనప్పుడు ఆ వ్యక్తి మనుగడ సాగించలేడు. ఏ రక్షణ లేకపోయినా ధర్మాన్ని పట్టుకున్నవాడు భగవంతుని చేత రక్షింపబడతాడు.